ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మళ్లీ క్యాంపు రాజకీయాలు మొదలైపోయాయి. చైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్టే విధించడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపునకు తరలి వెళ్లారు. హై డ్రామా మధ్య ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికను వాయిదా వేసినట్లుగా ప్రకటించారు అధికారులు. బీఆర్ఎస్ కౌన్సిలర్ యాదగిరి కనిపించడం లేదంటూ అతడి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. దాంతో యాదగిరిని ఎల్లుండి తమ ముందు హాజరుపరచాలని ఆదేశించిన హైకోర్టు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. దాంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మళ్లీ క్యాంపు బాట పట్టారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మళ్లీ క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి సుధీర్ అడిగి తెలుసుకుందాం. సుధీర్, ఇబ్రహీంపట్నానికి సంబంధించి మున్సిపాలిటీ చిక్కుముడి ఎప్పుడు వీడుతుంది? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి గడిచిన 2 రోజులుగా కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రస్తుతం మళ్లీ కూడా క్యాంపుకు తరలి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ కౌన్సిలర్లు దాదాపు 15 మంది కౌన్సిలర్లు, అదేవిధంగా 9 మంది కాంగ్రెస్ కు సంబంధించిన కౌన్సిలర్లంతా కూడా హాజరయ్యారు. ఆ తర్వాత ఎవరైతే కనిపించకుండా పోయిన ఆకుల యాదగిరి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మున్సిపల్ చైర్మన్ కి సంబంధించిన ఎన్నిక ప్రాసెస్ ప్రారంభమైంది. ఎన్నిక ప్రాసెస్ ప్రారంభమైన తర్వాత 15 మంది బీఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్లు సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ వారంతా కూడా చేతులు ఎత్తడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత గలాట స్టార్ట్ అయింది. ఆ తర్వాత కాంగ్రెస్ కు సంబంధించిన కౌన్సిలర్లు తమ ముందున్న చైర్లను, అదేవిధంగా బల్లాలను ఎత్తేయడం జరిగింది, విరగొట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఆ సమయంలోనే హైకోర్టు నుంచి ఆర్డీఓ అనంత రెడ్డికి ఒక ఫోన్ కాల్ అయితే వచ్చినట్టుగా ఆయన చెప్తున్నారు. కాసేపు క్రితమే మీడియా ముందు ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన ఎన్నిక ఏదైతే ఉందో ఎన్నిక విషయాన్ని ఆయన చెప్పడం లేదు. కేవలం ఏదైతే హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, స్టే ఇచ్చింది, ఆ స్థితి అని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. రేపు ఉదయం 10:30 గంటలకు ఆకుల యాదగిరిని, అదేవిధంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఇద్దరిని కూడా హైకోర్టులో హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారిద్దరు కూడా రేపు హైకోర్టు ముందు హాజరవుతారని చెప్పేసి కాసేపు క్రితం ఆర్డీఓ అనంతరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ రోజు ఎన్నిక జరిగిందా లేదా అనే విషయానికి సంబంధించి మీడియా పదే ప్రశ్నించినా కానీ ఆ విషయాన్ని దాటవేశారు. ఎన్నిక జరిగిందనే విషయాన్ని ఆయన ఎక్కడా చెప్పలేదు, ఎన్నిక జరగలేదు అని కూడా ఎక్కడా చెప్పలేదు. కేవలం ఆ ప్రాసెస్ కు సంబంధించిన వ్యవహారం మాత్రమే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. తమకు ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మాత్రమే తాము ఈ విధంగా నడుచుకుంటున్నామని చెప్పేసి చెప్పారు. అయితే ఈ రోజు వాయిదా పడిన ఎన్నిక మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది అనే విషయానికి సంబంధించి కూడా తన దగ్గర ఎలాంటి సమాధానం లేదు. రాష్ట్ర ఎన్నికల అధికారుల నుంచి ఏదైనా సమాచారం వస్తే ఆ సమాచారాన్ని మీడియాకు చేరవేస్తానని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంతకంటే ముందు ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లు, అదేవిధంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉదయం నుంచి కౌన్సిల్ హాల్లోనే ఉన్నారు. వారు కాసేపు క్రితం దిగి వచ్చి ఈ మెట్ల గుండానే, ఈ గేట్ గుండా వారంతా కూడా రావడం జరిగింది. వస్తూ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే తమకు పూర్తి స్థాయిలో ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పేసి వారు చెప్పే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ కు వత్తాసు పలుకుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణ చేశారు. తమ అభ్యర్థి బీఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో సుదర్శన్ రెడ్డి, ఆయన ఎన్నిక జరిగింది. ఆయన ఎన్నిక జరిగిన తర్వాత ఆయనకు ధృవీకరణ పత్రం ఇవ్వలేదు, ధృవీకరణ పత్రం ఇవ్వకుండా అన్యాయం చేశారని చెప్పేసి అయితే బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు మళ్ళీ అంతా కూడా వారు క్యాంపుకు తరలి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. వైస్ చైర్మన్ కు సంబంధించి శుక్రవారం మళ్ళీ ఎన్నిక జరుగుతుంది, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది అని చెప్పేసి తమకు అధికారులు సమాచారం ఇచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తూ వెళ్లారు. కాంగ్రెస్ నేతలు కూడా ఈ విషయాన్ని ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు. ఇక్కడ మొత్తంగా కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. దేవి. ఆల్ రైట్ సుధీర్, థ్యాంక్ యూ. ఈరోజు 11 o'clock ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎలక్షన్, ఇండైరెక్ట్ ఎలక్షన్ టేకప్ చేయడం జరిగింది. దీంట్లో మేము ప్రాసెస్ ఇనిషియేట్ చేసినాక మధ్యలో కోర్టు డైరెక్షన్ ప్రకారంగా అడ్వకేట్ జనరల్ ఆఫీస్ నుంచి స్పెషల్ జీపీ గారు ఫోన్ చేసి స్టే గ్రాంట్ అయింది కాబట్టి స్టాప్ ఆల్ ది ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనడం వల్ల మేము మిడిల్లో ప్రాసెస్ స్టాప్ చేసినాము. తర్వాత లంచ్ మోషన్లో మళ్ళీ సేమ్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. దానికి హైకోర్టు వారు రేపు 10:30కి
ఏదైతే డిటెన్యూ ఉన్నాడో ఏబిఎస్ కార్పొరేషన్స్ ఫైల్ అయిన మీదట రేపు అలాంగ్ విత్ SHOని ఆ యొక్క క్యాండిడేట్ని కోర్టుల ముందు 10:30కి ప్రొడ్యూస్ చేయమన్నారు. కాబట్టి అది ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏం డైరెక్షన్స్ ఇస్తారో ఆ డైరెక్షన్స్ ప్రకారంగా మేము ఫాలో అయ్యాం. వీ హ్యావ్ టేకెన్ అప్ బట్ ప్రాసెస్ మిడిల్లో మాకు డైరెక్షన్స్ వచ్చింది కాబట్టి కంప్లీట్ చేయలేకపోయింది.